ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విధ్వంసం సృష్టించి కీలక రంగాలను దెబ్బకొట్టింది. చాలా దేశాల్లో కంపెనీలు విలువెలలాడాయి. అయితే ఆ సమయంలో టెక్, ఐటీ కంపెనీలు ఎలాంటి బెరుకు లేకుండా నిలదొక్కున్నాయి. కరోనా ప్రభావం ఏమాత్రం లేకుండా వందల మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. దీంతో టెక్ కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఆదాయాలు పడిపోతుండటంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి ఐటీ కంపెనీలు. 2022 నుంచి మొదలైన ఈ చర్యలతో లక్షల మంది టెక్కీలో ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కొత్త ఏడాది 2024లోకి అడుగుపెట్టాం. మొదటి నెల పూర్తి చేసుకుని రెండో నెలలోకి అడుగుపెట్టిన ఉద్యోగాల కోత పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులకే కాదు, ఫ్రెషర్లకు కూడా ఉద్యోగాలు రావడం కష్టమేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకునే వారికి వరుసగా ఐటీ కంపెనీలు బ్యాడ్ న్యూస్ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఈసారి నియామకాలు 20 ఏండ్ల కనిష్టానికి పడిపోనున్నాయని పలు నివేదికలు, ఇంగ్లీష్ మీడియా సర్వేలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల నుంచి ఐటీ కంపెనీలు కేవలం 70,000 నుంచి 80,000 మందిని మాత్రమే నియమించుకునే అవకాశాలున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఈ ఏడాది 15 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టా అందుకునుండగా ఇందులో 10% కంటే తక్కువ మందే క్యాంపస్ ప్లేస్మెంట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ ప్రభావం టైర్ 2 కాలేజీలపై భారీగా పడనుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ప్లేస్మెంట్లపైనే ఆధారపడి నడిచే అనేక కాలేజీలు తీవ్రంగా నష్టపోనున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్బుక్, అమెజాన్ మొదలుకొని చిన్నా చితక కంపెనీల దాకా అన్ని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాదిలాగే ఈసారి కూడా ఈ తంతు కొనసాగుతుంది. లే ఆఫ్స్ FYI వెబ్సైట్ ప్రకారం ఈ ఏడాది జనవరిలోనే అన్ని కంపెనీలు కలిపి 30,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ నెల 3వ తేదీ వరకు 122 సాఫ్ట్వేర్ కంపెనీలు 31,751 మందిని ఇండ్లకు పంపాయి.